Yes, welcome to the class. చెప్పండి అమ్మా, డౌట్ అడుగుతున్నారు. అంటే ఆర్టికల్స్ ఏవో చెప్తా అన్నారు కదా మ్యామ్. కొన్ని ఆర్టికల్స్ ఇంతకు ముందు అయితే క్లాస్ లో ఒక ఆర్టికల్ చెప్పేదాన్ని. ఇప్పుడు మీకు ఆ ఆర్టికల్స్ కాదు, యాక్ట్స్. కరెక్ట్ గా బాగా గుర్తు చేశారు. చెప్తాను తప్పకుండా చెప్తాను. ఓకేనా? యాక్ట్స్ అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుందమ్మా. మీరు రెఫర్ చేసే బుక్స్ లో అయినా కూడా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు యాక్ట్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేస్తారనమాట. ప్రతి ఒక్క యాక్ట్ అదొకటి చెప్పాలి. కరెక్ట్, మీకు అదొకటి ఉంది. కాన్స్టిట్యూషన్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ తో కంప్లీట్ అవుతుంది మీకు. ఎందుకంటే నేను ఇంకా మీకు యాంటీ డిఫెక్షన్ లా చెప్పాను, ఎలక్షన్ పార్టీస్ చెప్పాను, ట్రైబ్యునల్స్ చెప్పాను, కోఆపరేటివ్ సొసైటీస్ చెప్పాను నిన్నటి క్లాస్ లో. ఐ మీన్ అటెండ్ కాని వాళ్ళు డూ అటెండ్. ఓకేనా? అది వినండి కంపల్సరీగా. ఎందుకంటే చిన్న చిన్న టాపిక్స్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. కోర్ట్స్ లో పాటు హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ అయిపోయాయి, స్పెషల్ ప్రొవిజన్స్ ఆఫ్ సమ్ స్టేట్స్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మనకు మిగిలినది కాన్స్టిట్యూషన్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా? దాన్ని ఐ విల్ డిస్కస్. ఓకే, yes ma'am. Shall we start the concept? Okay ma'am. COG. The topic is Comptroller and Auditor General of India. ఏమంటారేనని? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సారీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్. ఈయన ఇండియన్, రన్నింగ్ నోట్స్ రాసేసుకోవాలి, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా వ్యవహరిస్తూ ఉంటారు ఇండియా మొత్తంకి కూడా. ఇది ఈ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనేది మనకి బ్రిటిష్ టైంలో ఏర్పరిచారన్నమాట. దట్ ఈస్ 1753. ఓకే, దీనికి హెడ్ గా ఉంటారు. ఈయనని గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ అని అంటూ ఉంటారు. పబ్లిక్ మొత్తానికి కూడా వాళ్ళ యొక్క ఎకానమీ సరిచేసి ఆడిట్స్ చేస్తారు కాబట్టి హీ విల్ బి కాల్డ్ యాజ్ గ్యారంటర్ ఫర్ ఆర్ గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ అండ్ హీ కంట్రోల్స్ ఎంటైర్ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తాన్ని కూడా బోత్ అట్ ద సెంటర్ అండ్ ద స్టేట్ లెవెల్ మొత్తాన్ని కూడా కాగే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈయన ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో భారతదేశాన్ని, ఒక రాజ్యాంగాన్ని మరియు చట్టాలని ఎప్పటికీ కాపాడుతూ ఉంటారు. కేవలం దేంట్లో వరకు మాత్రమే? ఓన్లీ ఇన్ ద financial matters. That is, he does financial administration. Who among the following does the financial administration in India? Come on. Who among the following does the financial administration in India? Controller and auditor general. Very good. Okay. కాబట్టి అమ్మా చెప్పండి అమ్మా. Yes. ఇంకొక 2 పాయింట్స్ మిస్ అయినాయి మ్యామ్. ఓకే, ఏ పాయింట్ మిస్ అయింది? గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ రాసారా? రాయలేదు మ్యామ్. గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ కంట్రోల్స్ ఎంటైర్ ఫినాన్షియల్ సిస్టమ్ ఎట్ సెంటర్ స్టేట్స్ రాసారా? ఎస్ మ్యామ్. ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కి హెడ్ గా ఉంటారు. ఇంతే. ఓకే, బ్రిటిష్ లో 1753 లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏర్పడింది. ఓకే, దీనికి హెడ్ గా ఎవరు పనిచేస్తారు? కాగ్ పనిచేస్తారు. ఓకే, ఈ కాగ్ యొక్క ఆఫీస్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దట్ ఈస్ బై ఆర్టికల్ 148 of the Constitution. Article 148 of the Constitution mentions about the Comptroller and Auditor General. Clear? Yes ma'am.
ఎస్. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాగ్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఆఫీసర్ గా మరియు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొత్తంలో గల ఇంపార్టెంట్ ఆఫీసర్ గా కాగ్ని పేర్కొన్నారనమాట. ఈయన మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థకి, మన యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కి ఒక బుల్ వార్క్ లాగా ఉన్నారు. అండ్ ఓకే, వీళ్ళే కాకుండా మన యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ మొత్తానికి కూడా బుల్వార్క్స్. వాట్ ఈస్ మీన్ బై బుల్వార్క్? బుల్వార్క్స్ ఒక కంచు కోట అంటాను చూసారా? అంటే ఏంటి, అంత ఇంపార్టెంట్ అన్నమాట వీళ్ళు. అసలు ఎవరెవరు ఉంటారు అంటే మన ఇండియా భారతదేశ రాజ్యాంగం మొత్తంలో కూడా కంచు కోటలుగా ఎవరు పనిచేస్తూ ఉంటారు అంటే కాగ్ పనిచేస్తూ ఉంటారు, సుప్రీం కోర్టు పనిచేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంచు కోటలుగా ఈ 4 పనిచేస్తూ ఉంటాయి. బుల్ వార్క్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, రైట్, క్లియర్. మన యొక్క Yes, ma'am. ప్రజాస్వామ్య వ్యవస్థకి కంచు కోటలుగా ఎవరు పనిచేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా? కాగ్, సుప్రీం కోర్టు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సి. ఈ 4 కూడా కంచు కోటలుగా భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకి, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఏర్పరుస్తూ ఉంటారు. క్లియర్? ఎస్ ప్లీజ్. Yes, ma'am. This comes under Article 148 of the Constitution. ఈయనని కాగ్ యొక్క అపాయింట్మెంట్ అనేది యాజ్ యూజువల్ ప్రెసిడెంట్ గారు చేస్తూ ఉంటారు. ఈయన కూడా ఈయన ఆఫీస్ తీసుకునే ముందు ఆయన కూడా ఓత్ అండ్ అఫర్మేషన్ చేస్తూ ఉంటారు. జనరల్ గా మనం ఎంతో మంది ఓత్స్ గురించి చూసాం. ఈయన ఓత్ కూడా ఎలా ఉంటుంది చెప్పండి? టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగాన్ని కాపాడుతానని మరియు భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతని కాపాడుతానని చెప్తారు. దట్ హీ విల్ ఓత్ టు అప్హోల్డ్ ద సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. క్లియర్? ఎస్. Yes, ma'am. ఇదే కాకుండా రాగద్వేషాలు లేకుండా పనిచేస్తానని, భారత రాజ్యాంగాన్ని మరియు చట్టాలన్నింటినీ కూడా కాపాడుతానని ఈయన ఓత్ అనేది తీసుకుంటూ ఉంటారు. యాజ్ యూజువల్ ప్రెసిడెంట్ గారు తీసుకున్నా, లేక మినిస్టర్స్ తీసుకున్నా, ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నా, చీఫ్ మినిస్టర్స్ తీసుకున్నా, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్నా కూడా ఇదే ఓత్. అంతే కదా? ఎక్కడైనా మార్పు ఉంటుందా? సో ఈయన యొక్క టర్మ్ కూడా 6 years లేదా 65 years వరకు ఉంటుంది. దీన్నే ఎక్కడ చూస్తాం ఇందాక మనము? 6 or 65 years చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసాం కదా? Yes, ma'am. ఓకే. ఈయన ఎప్పుడైనా కూడా రిజైన్ చేయొచ్చు. ఆ రెసిగ్నేషన్ లెటర్ అనేది ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరగాలి, లేదా ప్రెసిడెంట్ గారు ఈయన తీసేయచ్చు, రిమూవల్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ మేనర్ ఆఫ్ సుప్రీం కోర్టు జడ్జిని ఎలా అయితే తీసివేస్తారో ఈయనను కూడా అలాంటి మేనర్ లోనే ఈయనని తీసేయడం జరుగుతూ ఉంటుంది. వేరే మాటల్లో చూస్తే ప్రెసిడెంట్ గారు అంటే సుప్రీంకోర్టు జడ్జిని తీసేయాలంటే ఎలా? మా పార్లమెంట్ కి వెళ్ళాలి, రెజల్యూషన్ వెళ్ళాలి, స్పెషల్ మెజారిటీని పొందాలి, అప్పుడు తీసేస్తారు. సిమిలర్ గా ఎక్కడ చూసాము ఇలాంటిదే? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసాం. సో ఇలాంటి రిమూవల్ ఈయన దగ్గర కూడా ఉంటుంది. రిమూవల్ ఏ బేసిస్ మీద ఉంటుంది అంటే మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. ఓకే, మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ వలన వీళ్ళని తీసేయడానికి అధికారం అనేది ఉంటుంది. క్లియర్ విత్ దిస్? క్లియర్? రాసుకుంటున్నారా? Yes, ma'am. ఎస్. మరి ఈయన యొక్క ఇండిపెండెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈయనకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది ఉంటుంది. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది అంటే అంతే కదా? ఈ ప్రొసీజర్ అంతా వెళ్తేనే కదా ఆయన్ని తీసివేయడం, లేదా ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ తీసేస్తారా ఆయన్ని? No, ma'am. నో. కాబట్టి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈయనకి వేరే ఆఫీస్ చేయడానికి అర్హత లేదు. నాట్ ఎలిజిబుల్ ఫర్
ఫర్దర్ ఆఫీస్, వేరే ఆఫీస్ కి ఈయన ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓకే, మరి ఈయన సాలరీస్ మరియు మిగతా సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా పార్లమెంట్ చేత డిసైడ్ కాబోతాయి. అండ్ ఈయన శాలరీ దట్ ఈస్ ఈక్వల్ టు సుప్రీం కోర్టు జడ్జ్ అంతా శాలరీ అనేది కాగ్ గారికి ఉంటుంది. క్లియర్? yes ma'am. ఓకే ఓకే, దీని తర్వాత ఈయన యొక్క కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అనేది మొత్తం కూడా ఏదైనా ఈ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉంటారమ్మా ఆయన? ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కదా. దీంట్లో ఎవరైనా స్టాఫ్ ఉంటున్నా, దాంట్లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాగ్ గారి కన్సల్టేషన్ తర్వాత ప్రెసిడెంట్ గారు వీళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ ని ఏర్పరుస్తారనమాట. ఓకే, క్లియర్? ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఈయన కాగ్ ఆఫీస్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా శాలరీస్, అలవెన్సెస్, ఆ కాగ్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చార్జింగ్ అయితే ఏమవుతుంది చెప్పాలి? చార్జింగ్ అయితే ఏమవుతుంది? చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఓటింగ్ అనేది వేయడానికి ఆస్కారం ఉండదు, అంతే కదా? గుర్తులేదా మీకు? పార్లమెంట్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాము. ఎస్, ఒకసారి మళ్ళీ కొంచెం డీప్ గా చెప్పండి మ్యామ్. ఏదది? ఈ పాయింటా? ఏ ఎక్స్పెన్సెస్ అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద ఛార్జ్ చేస్తారో దానికి పార్లమెంట్ లో ఓటింగ్ ఉండదు, వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేయాలి, అంతే. ఓకే, ఓకేనా? ఓకే. అండ్ కాగ్ పార్లమెంట్ లో కాగ్ ని రిప్రజెంట్ చేయడానికి ఏ మినిస్టర్ కూడా రిప్రజెంట్ చేయలేరు. మరియు కాగ్ వచ్చేసి ఈయన ఆడిట్స్ చూస్తారు కదా, ఆడిట్స్ చూసి పలానా మినిస్ట్రీలో కరెక్ట్ గా లేదు, మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని కూడా అడగలేరు. ఓకే, క్లియర్? Shall we go to the next point? Shall I erase the slide and go? ఓకే, ఇప్పుడు వీళ్ళ డ్యూటీస్ అండ్ పవర్స్ ఏంటో చూద్దాం. ఆర్టికల్ 149 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనకి డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కాగ్ అనేది ఉంది. క్లియర్ మా? ఆర్టికల్ 148 లో ఏముంది? అబౌట్ ద కాగ్. ఎస్, కాగ్ ఉంటారు అని చెప్తారు. 149 లో ఏం చెప్తారు? ఆయన యొక్క డ్యూటీస్ అండ్ పవర్స్ ని 149 లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తారంటే స్టేట్స్ కు మరియు యూనియన్ కి రెండింటికి సంబంధించిన అకౌంట్స్ గురించి లేదా దానికి సంబంధించిన అథారిటీ మొత్తం కూడా కాగ్ గారి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టే కాగ్ గారి కోసంగా కాగ్స్ డ్యూటీస్, పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1971 అనేది తయారు చేశారు. దీన్ని మళ్ళీ 1976 లో అమెండ్ చేయడం జరిగింది. అమెండ్ చేసి వీళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఆడిట్ అకౌంట్లు వేరు వేరు అని చెప్పారు. ఈయన పనులు ఏమేం చేస్తారు అనేది రాస్తాను. ఓకేమా? రాసుకుంటారా? మ్యామ్ 1971 1976 అంటే దీంట్లో ఉన్నది అమెండ్ చేశారు. 71 లో చట్టం చేశారు, దాన్నే 76 లో అమెండ్ చేశారు. ఓకే ఓకే, మరి ఈయన డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఏముంటాయి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అన్ని అకౌంట్స్ అంటే ఎక్స్పెండిచర్ జరిగిన అన్ని అకౌంట్స్ కూడా ఆడిట్ చేస్తూ ఉంటారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియానే కాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ కి సంబంధించింది కూడా చేస్తారు, లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ యూటీస్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఆడిట్స్ అనేవన్నీ కూడా కాగ్ గారు చేస్తూ ఉంటారు.
ఓకే, క్లియర్. ఇదే కాకుండా మనకి అంతకు ముందు ఇన్ వాట్ ఆర్టికల్ వి డిస్కస్డ్ అబౌట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా? Which article describes about consolidated fund of India, ma? Yes. 143, ma'am. No, that is president asking advisors to the Supreme Court. 266, 267. గుర్తులేదా? Consolidated Fund of India, Article 266. Yes, ma'am. Public Fund of India, (266). Contingency Fund of India, 267. మనం రాసుకున్నాం కదా పార్లమెంట్ డిస్కస్ చేస్తున్నప్పుడు. Yes, ma'am. Yes, ma'am. Didn't we? ఓకే, ఇదే కాకుండా కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాకి మరియు పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి ఈ రెండిటికి కూడా ఎక్స్పెండిచర్ ని ఈయననే ఆడిట్ చేస్తారు. ఓకే, ఇదే కాకుండా ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఆడిటింగ్ ఈయనే చేస్తారు. అండ్ రిసీట్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ది సెంటర్ లేదా స్టేట్స్ కి సంబంధించి కూడా ఈయనే చేస్తూ ఉంటారు. ఓకే, Yes, ma'am. ఏవైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఏవైనా ఫైనాన్సెస్ ఇచ్చింది అనుకోండి, దానికి గవర్నమెంట్ కంపెనీస్ కి, ఓకే, ఇంకేదైనా కార్పొరేషన్స్ కి సంబంధించిన ఆడిటింగ్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన డెప్ట్, అప్పులు కానివ్వండి, సింకింగ్ ఫండ్స్, వాటి కోసంగా ఏవైనా ఫండ్స్ ఉంటే అవి, డిపాజిట్స్, అడ్వాన్సెస్ ఎక్సెట్రా, వీటన్నిటి గురించి కూడా ఆడిట్స్ ఇచ్చి ఆడిట్ రిసీప్ట్స్ ని ప్రెసిడెంట్ గారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందిస్తూ ఉంటారు. లేదా ఫర్ సపోజ్ ప్రెసిడెంట్ గారు కానీ స్టేట్ గవర్నర్ గారు కానీ మాకు పలానా దాని మీద ఆడిట్ చేసి ఇవ్వండి అని ఈయనకి ఏమైనా ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా ఈయన ఆడిట్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఈయన మళ్ళీ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ గారికి చెప్తారనమాట, లేదండి ఈ ఆడిటింగ్ పద్ధతి అనేది కరెక్ట్ గా లేదేమో, మీరు చెప్పారు కదా ఈ అకౌంట్స్ అనేవి కరెక్ట్ గా లేవు, సెంటర్ స్టేట్ యొక్క అకౌంట్స్ కరెక్ట్ గా లేవు అని కూడా చెప్పగలుగుతారు. దట్ ఈస్ ఆర్టికల్ 150 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 150 ఏం చెప్తుంది అంటే, ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్, సి ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ union and states. Clear? Form of accounts of union and states. Article 150 గురించి కూడా అయినా మాట్లాడుతూ ఉంటారు. Shall I erase the slide? 1 minute, ma'am. Okay, write it down, no problem. ఆర్టికల్ 150 ముందు ఏం రాశారు మ్యామ్? అదే ఇది రాసేసుకోండి, నేను ఇక్కడ రాశాను కదా, ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్, సెంటర్ స్టేట్ అకౌంట్స్ అని రాశాను.
Yes, ma'am. Yes. Yes, ma'am. Yes. So I'm clearing the slide. Yes. ఇదే కాకుండా ఆర్టికల్ 151 కింద ఈయన ఏం చేస్తారంటే ఆడిట్ రిపోర్ట్స్ గురించి ఆర్టికల్ 151 మాట్లాడుతుంది. ఈయన ఈ ఆడిట్ రిపోర్ట్స్ ని సెంటర్వి అయితే ప్రెసిడెంట్ గారికి ముందు ఇస్తూ ఉంటారు, ప్రెసిడెంట్ గారు పార్లమెంట్ ముందుకి ఇవి పెడుతూ ఉంటారు. ఓకే, స్టేట్వి అయితే ఈ రిపోర్ట్స్ గవర్నర్ గారికి ఇస్తారు, ఆయన వాళ్ళ యొక్క స్టేట్ లెజిస్లేచర్ ముందు ఈ రిపోర్ట్స్ అనేవి పెడుతూ ఉంటారు. దట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 151. ఓకే, ఆర్టికల్ 279 కింద కాగ్ గారు సర్టిఫై చేస్తారు. దేన్ని అంటే నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ ఆర్ డ్యూటీ. ఏదైనా ఒక ట్యాక్స్ సంబంధించి లేదా ఒక డ్యూటీకి సంబంధించి ఏమైనా నెట్ ప్రొసీడ్స్ అనేవి సెంటర్ కి స్టేట్స్ కి షేరింగ్ వెళ్ళాలి అంటే ఆ వాటిని కూడా కాగ్ గారు సర్టిఫై చేస్తూ ఉంటారు. క్లియర్? ఎస్ మా. అండ్ ఈయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, గుర్తుందా కమిటీలు మీకు? Yes, ma'am. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ కమిటీ ఆన్ అండర్టేకింగ్స్, ఈ మూడు దేని కిందకి వస్తాయి? చెప్పిన వాళ్ళు స్టూడెంట్ ఆఫ్ ది డే. ఫైనాన్స్ కమిటీస్ గుర్తున్నాయా? లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి వస్తారు మనుషులు, గుర్తుందా? మరి ఈ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాగ్ అనే ఆయన ఒక గైడ్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫిలాసఫర్ లాగా ఆయన పనిచేస్తూ ఉంటారు. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన అకౌంట్స్ ని కూడా ఈయన చూస్తూ ఉంటారు. ఓకే, Yes, ma'am. ఓకే. కాగ్ అనే ఆయన మనము ఫైనాన్స్ కమిషన్ అవి చదువుతూ ఉన్నప్పుడు రిపోర్ట్స్ గురించి మనం చూసాం. ఏంటంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది కాగ్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది అని గుర్తుందా మీకు? కాగ్ ఆడిట్ రిపోర్ట్స్ ఇస్తారు. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కి కాగ్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేది ఇస్తూ ఉంటారు అని చెప్పాను. ఇక్కడ దాకా నోట్ చేసుకున్నారా? షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్? అరేంజింగ్ ద స్లైడ్. ఐ విల్ అరేంజ్ ద స్లైడ్. yes Yes, ma'am. కాగ్ గారు మూడు ఆడిట్ రిపోర్ట్స్ ని ప్రెసిడెంట్ గారి ముందుకి పెడతారు. ఏంటి అంటే నెంబర్ 1 ఆడిట్ రిపోర్ట్ ఆన్ అప్రాప్రియేషన్ అకౌంట్స్. గుర్తొస్తుందా? Yes, ma'am. Finance account and public undertaking. yes. అక్కడ మీరేం రాసుకున్నారు చెప్పండి నాకు ఒకసారి. ఏ రిపోర్ట్ ని ఏ కమిటీ చూస్తుందో చెప్పండి. CAG ని అప్రోప్రియేట్ అకౌంట్, ఫైనాన్స్ అకౌంట్, పబ్లిక్ అండర్టేకింగ్ అకౌంట్ చూస్తుంది. ఓకే, పబ్లిక్ అండర్టేకింగ్ అకౌంట్ ని PAC, FC లోకి వస్తాయని చెప్పేసి అన్నాను. ఏం చెప్పాను అక్కడ? 3 రిపోర్ట్స్ అనేవి చెప్పాను. ఏ కాగ్ రిపోర్టు ఏ ఫినాన్స్ కమిటీ చూస్తుందో కూడా చెప్పాను. ఫినాన్స్ కమిటీ ఏవేవి కమిటీస్ చూస్తాయన్నా మేడం? ఈ రిపోర్ట్స్ ని అదే ఈ రిపోర్ట్స్ లో
Yes, ma'am. ఈ రిపోర్ట్స్ లో ఏ రిపోర్ట్ ని ఏ కమిటీ చూస్తుంది? Committee on Public Undertaking. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ని ఈ రిపోర్ట్ చూస్తుంది. ఈ రెండు రిపోర్ట్స్ ని ఏది చూస్తుందని నోట్ చేసుకున్నారు ఆ రోజు? త్రీ అయితే సిఏజీ చూస్తుందని చెప్పని ఆడిట్ రిపోర్ట్ సిఏజీ ఇస్తుంది. ఈ రిపోర్ట్ ని ఏ కమిటీ చూస్తుంది? కమిటీ ఒకటి చూడాలి కదా ఈ రిపోర్ట్ ని. సిపియు. దీన్ని ఏం చూస్తుంది? కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఈ రిపోర్ట్ ని చూస్తుంది. ఈ రెండు రిపోర్ట్స్ ని ఏ కమిటీస్ చూస్తాయి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గుర్తుందా? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఈ రిపోర్ట్లని చూస్తుంది. ఈ రెండింటిని ఇది చూస్తుంది. ఇది వచ్చేసి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఆడిట్ రిపోర్ట్ ని చూస్తుంది. ఈ రెండింటిని మాత్రం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూస్తుంది. కాబట్టి కాగానే ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ గా వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్తాం. yes ma'am. Appropriate and finance committee ni పబ్లిక్ ఏం చెప్పారు మ్యామ్? పబ్లిక్ అకౌంట్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఈ రెండు ఆడిట్ రిపోర్ట్స్ ని చూస్తుంది. కాబట్టి కాగ్ ని ఏమంటాము? ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అని చెప్పాం కదా ఇందాక పాయింట్ లో. అందుకని అలా అంటాం అన్నమాట. అంటే కింద రాశాను కానీ పబ్లిక్ అకౌంట్ కమిటీ అని రాయలేదు మ్యామ్, పిఎస్సి అని రాసుకున్నాను. ఓకే క్లియర్. ఆ రోజుకి అర్థమైనట్లు అనిపిస్తుంది మనకి, మళ్ళీ చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. అంటే క్లియర్ గా రాసుకున్నాను షార్ట్ వర్డ్స్ వల్ల పక్కన అవి రాసుకున్నాను. అదే పిఎస్సి అంటే కింద నుంచి చూస్తున్నాను ఎక్కడ రాసాను పిఎస్సి అని వర్డ్ ఉంది కానీ డెఫినేషన్ లేదు. ఓకే క్లియర్ మ్యామ్. ఓకే. సో కాగ్ యొక్క రోల్ ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ని కరెక్ట్ గా చూసే విధంగా ఉంటుంది. ఓకే, ఆడిట్స్ చేస్తూ ఉంటారు. పార్లమెంట్ కి చేయాల్సిన ఆడిట్స్ అన్ని కూడా కాగ్ గారే చేస్తూ ఉంటారు. ఓకే, కానీ ఈయన ఆడిట్ విషయంలో ఆయనకంటూ ఓన్ కోడ్స్, మాన్యువల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఏవైతే చెప్తుందో, ప్రాసెస్ ఏదైతే వాళ్ళు చెప్తారో దాన్నే ఈయన పాటించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తారనమాట. ఓకే, ఈయన ఏం చూడాలంటే ఇచ్చిన మనీ అనేది కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా లేదా, ఈ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ కానీ ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళ లిమిట్స్ లోనే ఉన్నాయా లేవా అని చూస్తూ ఉంటుంది అన్నమాట. క్లియర్? వేస్ట్ చేస్తున్నారా, ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతున్నారా అని చూస్తూ ఉంటుంది. క్లియర్? మనం యాక్చువల్ కాన్స్టిట్యూషన్ లో మనము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని అంటాము అని తీసుకున్నాము. కానీ కాగ్ అనే ఆయన ఆడిటర్ జనరల్ అనే పదవిని మాత్రమే చేస్తున్నారు, కంట్రోలర్ గా చేయట్లేదు. ఎందుకు అంటే మనీ ఇష్యూ మీద ఈయనకి ఎక్కడా కూడా అధికారం లేదు. ఇష్యూ చేయడంలో అధికారం ఉందా? కన్సాలిడేట్ ఫండ్ నుంచి ఇంత వెళ్ళాలి, లెట్ us ఆస్క్ కాగ్ అని ఎవరైనా పోతారా? ఇష్యూ చేసేస్తారు. ముందు ఏ డిపార్ట్మెంట్ కి ఎంత కావాలి అనే స్పెసిఫికేషన్ లేకుండా అన్ని ఇష్యూ చేసుకుంటుంది గవర్నమెంట్. ఇది అయిపోయిన తర్వాత, ఖర్చు చేసిన తర్వాత కాగ్ వస్తున్నాడు. ఓకే, అందుకని ఆడిటింగ్ జనరల్ గా పదవిని ఆయన బాగా చేస్తున్నాడు, కానీ కంట్రోలర్ యొక్క పదవిని సరిగ్గా మన దగ్గర చెయ్యట్లేదు అనే క్రిటిసిజం అయితే ఉంటుంది. బ్రిటిష్ లో అలా కాదు. ఓకే, బ్రిటన్ లో ఇంత మనీని డ్రా చేసుకోవాలి గవర్నమెంట్ తరపున అన్నా కూడా కాగ్ యొక్క అప్రూవల్ అనేది ఉండాలి. ఓకేమా? క్లియర్? yes ma'am. మరి ఈయన ఆడిటింగ్ రోల్, మనం ఇందాక కార్పొరేషన్స్ అని చూసాం, కార్పొరేషన్స్ ని కూడా ఆడిట్ చేస్తారు అని. మరి కార్పొరేషన్స్ లో ఈయన యొక్క ఆడిటింగ్ రోల్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కార్పొరేషన్స్ అనేవి
డైరెక్ట్ గా కొన్ని కాగ్ కిందకే వస్తాయి. ఎలాంటివంటే ఎయిర్ ఇండియా, ఓకే, ఇండియన్ ఎయిర్లైన్స్, ఓకే, న్యాచురల్ గ్యాస్ కమిషన్, ఇట్లాంటివి డైరెక్ట్ గా ఆయన కిందకు వస్తాయి. కొన్ని అయితే ప్రైవేట్ ఆడిటర్స్ కిందకి వెళ్తాయి అనమాట. వాళ్ళని కూడా కాగు యొక్క కన్సల్టేషన్ తో తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేసుకుంటుంది. ఓకే, వాళ్ళ కింద కొన్ని వెళ్ళిపోతాయి. కొన్ని అయితే అసలు టోటల్ గా ప్రైవేట్ ఆడిట్ లోకే వెళ్ళిపోతాయి అనమాట. ప్రైవేట్ గా ప్రొఫెషనల్ గా ఆడిటర్స్ ఉంటారు కదా, వాళ్ళే చేస్తూ ఉండి కాగు దగ్గరికే రారు వాళ్ళు ఇంకా ఆ కొన్ని విషయాలు అయితే. యాన్యువల్ రిపోర్ట్స్ కూడా ప్రైవేట్ ఆడిటర్స్ డైరెక్ట్ గా పార్లమెంట్ కి పంపించేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆడిట్స్ లో వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ రోల్ ఆఫ్ కాగ్ ఆడిటింగ్ లో కూడా చాలా చాలా లిమిటెడ్ గా ఉంది. ఓకే, ఇది కూడా ఒక క్రిటిసిజమే అనమాట. 1968 లో ఒక ఆడిట్ బోర్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే కాగ్తో పాటు బయట నుంచి కూడా కొంతమంది స్పెషలిస్ట్ తీసుకొని రావాలి. ఇది ఏఆర్సి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ తెలుసా మీకు? ఏఆర్సి అని ఉంటుంది. ఓకే, దీని యొక్క రికమెండేషన్స్ మీద దాన్ని అపాయింట్ చేయడం జరిగింది 1968 లో ఆడిట్ బోర్డ్ అనేది. దీనికి కాగ్ చైర్మన్ గా ఉండి మరియు 2 మెంబర్స్ ని అపాయింట్ చేస్తూ ఉంటారు కాగ్. ఓకే, సారీ, కాగ్ చైర్మన్ ప్లస్ 2 అదర్ మెంబర్స్ ని అపాయింట్ చేస్తారు. క్లియర్ మా? క్లియర్? చాలా ఈజీ అమ్మా. కాగ్ కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ. అంటే కాగ్ అనే వాళ్ళు తనకి అపాయింట్ చేస్తారా మ్యామ్, లేదంటే దానికి చైర్మన్ గా వ్యవహరిస్తూ చైర్మన్ ని లేదు, చైర్మన్ ని మరియు ఇద్దరిని అపాయింట్ చేస్తారు కాగ్. ఎయిర్ ఇండియా తర్వాత ఏం రాస్తారు మ్యామ్? అది ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, నేషనల్ గ్యాస్ కమిషన్. రాయండి. విల్ గో టు ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద కాగ్ after you wrote it down. కాగ్ is very important. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అది రికమెండ్ చేసింది అనమాట. మీరు ఒక ఆడిట్ బోర్డుని పెట్టండి, కాగ్తో పాటు బయట నుంచి కూడా మంచి స్పెషలిస్టులు అందరూ కూడా వస్తారు. Shall I erase it? Yes, very good. Okay, ఇప్పుడు కాగ్ మీద క్రిటిసిజం ని మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఏంటంటే ఏం చెప్పారంటే కాగ్ అనే ఆయనకి ఆడిటింగ్ రెస్పాన్సిబిలిటీని తీసేయండి. ఓకే, ఈ అసలు కాగ్ అనే ఆఫీస్ ని అబాలిష్ చేసేయండి. ఎందుకంటే చాలా వరకు ఇది మనం కలోనియల్ రూల్ నుంచి తీసుకున్న వ్యవస్థ. 1753లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే మనం దాన్ని కూడా ఇంకా కొనసాగిస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఆడిటింగ్ అనేది ఒక నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ గా మనకు కనిపిస్తూ ఉంది. అండ్ పార్లమెంట్ అనేది ఆడిటింగ్ కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని, కాబట్టి కాగ్ యొక్క ఫంక్షన్స్ ని సరిగ్గా కూడా డిఫైన్ చేయలేదన్నమాట. అండ్ కాగ్ అనే ఆయన చాలా ఇంపార్టెంట్ అయితే కాదు, ఎందుకంటే ఆడిటర్స్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ గురించి అంతా తెలిసి ఉండాలి అని ఎక్కడా లేదు. కాగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ కదా అనేది చెప్తూ ఉంటారు. అండ్ ఆడిటర్స్ అనేవాళ్ళు ఆడిటింగ్ అంటే ఏంటో తెలుసు కానీ వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. కానీ వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కూడా తెలిసి ఉండాలి. అప్పుడే పలానా దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కరెక్ట్ అయినా కాదా అని చెప్తారు. కేవలం ఫినాన్షియల్ టర్మ్స్ లో చూస్తేనే కుదరదు. ఓకే, అండ్ కాగ్ కన్నా కూడా ఆయన దగ్గర పనిచేసే డిప్యూటీ సెక్రటరీకి చాలా ఎక్కువ విషయాలు అనేవి అడ్మినిస్ట్రేషన్ లో తెలుసుంటాయి. ఓకేనా, కాబట్టి కాగ్ అనే ఆఫీస్ ని అబాలిష్ చేయండి అని ఒక 2 రిపోర్ట్లలో చెప్పారన్నమాట. అవి ఏంటి అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా 1953, re-examination of India's administrative system 1956. Clear?
Clear with this? ఈ రెండు కూడా కాగ్ యొక్క వ్యవస్థ కరెక్ట్ గా లేదని, ఇది భారతదేశంలో అవసరం లేదని పేర్కొంటుంది. This is about the concept of CAG. Okay. Article 148 CAG అనే వాళ్ళు ఉంటారు. Article 149 duties and powers of comptroller and auditor general. Article 150 form of accounts of the union and the states వాళ్ళ accounts. Article 151 audit reports. Okay, clear with comptroller and auditor general of India. Yes, please. Yes, Yes. So this is the concept of CAG. Shall I erase it? yes ma'am. Yes, sorry. CAG. In this class, we have seen about the concept of a constitutional body. CAG is a constitutional body, right? Constitutional body hai na, CAG hai na? Yes, please. Yes ma'am. Yes, Article 148 కింద CAG ఉంటారు. That is called as constitutional body, and he stands as a bulwark of the democratic system of government of India, and he upholds the constitution and parliamentary laws in the fields of financial administration, and he is the head of the Indian Audit and Accounts Department, guardian of public purse, etc. అంతే కదా? Yes, CAG ma'am. ఆయన ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. 6 or 65 years. ఆయన సేమ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ లాగా ఆయన సాలరీస్ కానీ అన్ని కూడా ఉంటాయి. ఆయన తీసేసే విధానం కూడా సుప్రీం కోర్ట్ జడ్జ్ లా అనేది తీసివేయాలి. ఈయనకు సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రైట్ మా? Yes ma'am. అండ్ ఈయన చార్జెస్ అన్ని కూడా, ఈయన సాలరీస్ అవన్నీ కూడా పార్లమెంట్ అనేది ఎప్పటికప్పుడు డిటర్మైన్ చేస్తూ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చార్జ్ చేస్తూ ఉంటుంది. అండ్ డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద CAG లో ఆయన ఆడిట్ చేస్తూ ఉంటారు. అన్ని ఫండ్స్ ని, కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ అన్ని కూడా పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా చేస్తూ ఉంటారు. స్టేట్స్ కి చేస్తూ ఉంటారు, కార్పొరేషన్స్ కి చేస్తూ ఉంటారు. ఓకే, ఈయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఒక ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ గా పనిచేస్తూ ఉంటారు. క్లియర్ రిపోర్ట్స్ ని వాళ్ళకి ప్రెసిడెంట్ గారికి అందిస్తూ ఉంటారు. ఆర్టికల్ 151 గవర్నర్ గారికి అందిస్తూ ఉంటారు. ఆర్టికల్ 151 Yes ఓకే, అండ్ ఇంకా ఆర్టికల్ 279 సర్టిఫై చేస్తూ Certify. ఉంటారు, ట్యాక్స్ కానీ produce. డ్యూటీ కానీ. ఈయన 3 ఆడిట్ రిపోర్ట్స్ ని ప్రెసిడెంట్ గారికి అందిస్తారు. దోస్ ఆర్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ అప్రోప్రియేషన్ అకౌంట్, ఆడిట్ రిపోర్ట్ అండ్ ఫైనాన్స్ అకౌంట్, ఆడిట్ రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. రైట్? Yes ma'am. ఎస్, ఈయన రోల్ అనేది అంత బాగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు క్రిటిసిజం గానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ కార్పొరేషన్స్ విషయంలో కూడా ఈయనకి చాలా చాలా లిమిటెడ్ రోల్ అనేది ఉంటుంది. అండ్ ఈయన క్రిటిసిజం లో కూడా ఏం చెప్పారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియాలో కానివ్వండి, లేదా రిపోర్ట్స్ లో రీ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇండియాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ 1956 లో ఈయన యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ గా కనిపించలేదు. అండ్ ఈయనకి అసలు అబాలిష్ చెయ్యాలి CAG అని ఆఫీసే అవసరం లేదు. వై? బికాస్ ఇట్ ఇస్ అ కలోనియల్ లెగసీ అని చెప్పడం జరిగింది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ CAG? Article 148 CAG, Article 149 his duties and powers, Article 150 form of accounts of the union and states, Article 151 the audit reports of the CAG. Clear with the CAG? Yes ma'am. Yes. So this is about the Comptroller and Auditor General of India. In today's class, we have seen about the constitutional body of Comptroller and Auditor General of India. In the next classes, we'll be seeing about the different constitutional and non-constitutional bodies along with the historical background of India, right?
Yes, Any ma'am. doubts? No, ma'am. Shall I end up the session? Yes, ma'am. Yes. So we'll meet in the next class of Minds Academy's quality sessions, continuing our topics. Okay. Thank you.